సినీ దర్శకులు దాసరి నారాయణరావు, పాత్రికేయులు మానికొండ చలపతిరావు మధ్య సామాజికంగా సారూప్యత ఉందని ఏయు జర్నలిజం మాజీ విభాగాధిపతి ఆచార్య బాబివర్ధన్ అన్నారు. ఆదివారం ద్వారకానగర్ పౌర గ్రంథాలయంలో రైటర్స్ అకాడమీ ఆధ్వర్యంలో దాసరి జయంతి వేడుకలు, మానికొండ చలపతిరావు పుస్తక పరిచయ సభ జరిగింది. కుల వివక్షతపై దాసరి రచించిన ఒసై రాములమ్మ చిత్రంలోని చౌదరి గారు రాయుడు గారు పాటతో సభ ప్రారంభమైంది. సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన బాబివర్ధన్ ప్రసంగిస్తూ పత్రికా స్వేచ్ఛ మనిషి ప్రాణం వంటిదేనని నేషనల్ హెరాల్డ్ పత్రికను చలపతిరావుకు అప్పగించినప్పుడు అప్పటి ప్రధాని నెహ్రూ భావించారన్నారు. స్వాతంత్ర సమయంలో నేషనల్ హెరాల్డ్ అగ్రస్థానంలో ఉండేదని తెలిపారు. అక్షరాలను సంధించి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా చలపతిరావు ఆ పత్రికలో రాశారని తెలిపారు. నెహ్రూ మీద నేషనల్ హెరాల్డ్ పత్రికలో గోడ దూకుతున్నట్టు వచ్చిందని, అప్పట్లో అది వివాదాస్పదమైందన్నారు. గోడ దూకితే అలా ఉంటానా అని నెహ్రూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించినట్టు గుర్తు చేశారు. పత్రికలో ఎప్పుడు ఉంటామో లేదో అని చలపతిరావు రాజీనామా పత్రాన్ని జేబులో పెట్టుకుని పనిచేసేవారని గుర్తు చేశారు. ఆంధ్ర రాష్ట్రంలో పుట్టి అంతర్జాతీయంగా మానికొండ చలపతిరావు పేరు తెచ్చుకున్నారన్నారు. అంతర్జాతీయ ఆంగ్ల పత్రికల్లో ప్రధాన పాత్రికేయులు ఆంధ్ర రాష్ట్రం నుండి వచ్చిన వారే ఎక్కువగా ఉంటారని తెలిపారు. ప్రజల పక్షాన పత్రికలు నిలబడాలంటే దాసరి వంటి వారు మళ్లీ పుట్టాలని ఆకాంక్షించారు. దాసరి ఎంతో మందిని పోషించి ఉపాధి కల్పించారని కొనియాడారు. మానవ సంబంధాలు ఆర్థిక సంబంధాలుగా మారుతున్న సమయంలో తాత మనవడు వంటి చిత్రాన్ని దాసరి తీశారని గుర్తు చేశారు. ప్రతాప్ ఆర్ట్స్ రాఘవ మంచి సామాజిక దర్శకుడు దాసరిని ఆనాడు పరిచయం చేయడం మన అదృష్టమన్నారు. సామాజిక సమస్యలను ఛాలెంజ్గా తీసుకుని అనేక సినిమాలను దాసరి తీశారన్నారు. శేఖర్ కపూర్ బ్యాండిట్ క్వీన్ చిత్రాన్ని ప్రేరణగా తీసుకుని ఒసై రాములమ్మ చిత్రాన్ని దాసరి తీశారని తెలిపారు. జర్నలిజంలో దాసరి చేసిన ప్రయోగం ఉదయం పత్రిక అన్నారు. హిందూ పత్రిక స్థాయికి అప్పటి దాసరి ఉదయం పత్రిక ఎదిగిందని గుర్తు చేశారు. తెలుగునాట పరిశోధనాత్మక జర్నలిజం ఉదయం పత్రిక ద్వారా వచ్చిందని చెప్పారు. మాండలిక భాషకు ఉదయం పెద్దపీట వేసిందన్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలనే కాదు, కారంచేడు తీర్పుపై న్యాయ వ్యవస్థను కూడా ఉదయం పత్రిక న్యాయమా సిగ్గుపడు అని సంపాదకీయం ద్వారా ప్రశ్నించిందని గుర్తు చేశారు. నాటి ఉదయం పత్రికలో మోహన్ కార్టూన్ కూడా ఎంతో వ్యంగ్యంగా రాజకీయ నాయకులను ప్రశ్నించి ప్రజల్ని ఆలోచించే విధంగా ఉండేవని తెలిపారు. సీనియర్ నటులు ఎన్టీఆర్ని ఉదయం పత్రిక ద్వారా దాసరి ఎదురొడ్డి నిలబడ్డారన్నారు. 77 డిప్లొమేషన్ కేసులు ఉదయం పత్రిక మీద మూతపడే సన్నాటికి ఉండేవని, అవి రుజువైతే 500 కోట్లు పెనాల్టీ కట్టాల్సి వచ్చేదన్నారు. అక్షరాన్ని జర్నలిజాన్ని నమ్ముకున్న వారు చరిత్రలో నిలిచిపోతారని అందుకుదాహరణ దాసరి అన్నారు. గౌరవ అతిథి మిరియాల వెంకట్రావు ఫౌండేషన్ వ్యవస్థాపకులు కటారి అప్పారావు మాట్లాడుతూ మిరియాల వెంకట్రావు జీవితకాలం సామాజిక ఉద్ధరణకు పనిచేశారన్నారు. దాసరి 150 సినిమాల్లో 100 సామాజిక చిత్రాలుంటాయన్నారు. ఏఎన్ఆర్ అన్నపూర్ణ స్టూడియోలో వరుసగా సినిమాలు తీశారని, వరుసగా అప్పుడు నష్టాలు వచ్చాయని, దాసరి ప్రేమాభిషేకం సినిమా హిట్ కావడంతో ఏఎన్ఆర్ స్టూడియో లాభాల బాట పట్టిందని సాక్షాత్తు ఏఎన్ఆర్ చెప్పారని గుర్తు చేశారు. ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశం సమయంలో సర్దార్ పాపారాయుడు, బొబ్బిలి పులి వంటి సినిమాలను దాసరి తీశారన్నారు. ప్రజల సమస్యల మీద ఉదయం పత్రిక ఎంతో కృషి చేసిందని, ఆ లోటు నేడు కనిపిస్తుందన్నారు. కేవలం 99 పైసలకే ఎకరం భూమిని కట్టబెట్టడం, విశాఖను డౌన్ చేసి అమరావతిని హైలైట్ చేయడం అనే కుట్ర ఉందని తెలిపారు. సొంత గనులు మిట్టల్ స్టీల్ ప్లాంట్కి అడిగిన ముఖ్యమంత్రి విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం కేంద్రాన్ని అడగలేదని, ప్రభుత్వ ప్రతినిధులు ఎవరి కోసం పనిచేస్తున్నారో తెలుస్తుందని విమర్శించారు. డబ్బులు ఎలా సంపాదించాలో, సంపద ఎలా సృష్టించాలో చెప్పమని చంద్రబాబు అంటున్నారని, విశాఖ స్టీల్ ప్లాంట్కు సొంత గనులు కేటాయిస్తే డబ్బులు సంపద వస్తుందని ముఖ్యమంత్రికి చెప్పండని ఆయన చొరకవేశారు. నేడు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నించే పౌర హక్కుల సంఘాలను లేకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు ఉద్యమాలు రావాలని పిలుపునిచ్చారు. ఆత్మీయ అతిథులు ప్రముఖ పాత్రికేయులు సాగర్ కుమార్ మాట్లాడుతూ సమాజంలో దోపిడీ ఉందని, ప్రజలు ప్రతిఘటించే తీరు ఉందని, ఆ తీరును మానుకొండ చలపతిరావు వంటి వారు బయటపెట్టారని గుర్తు చేశారు. నేషనల్ హెరాల్డ్ అనే ఇంగ్లీష్ పత్రికలో ఆయన ఆ విధంగానే అనేక విషయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారని గుర్తు చేశారు. పత్రికలు కార్పొరేట్ చేతుల్లో కాకుండా ప్రజలే నడపాలని చలపతిరావు కోరుకున్నారని, ప్రస్తుతం లీడర్ దినపత్రిక ఆ విధంగా నడుస్తుందన్నారు. దర్శకులు దాసరి సినిమాల ద్వారా వ్యవస్థలోని లోపాలను చూపించారని తెలిపారు. ప్రజల పత్రికగా ఉదయం దినపత్రికను దాసరి నడిపారని కొనియాడారు. మరో ఆత్మీయ అతిథి పిల్లల రామకృష్ణారావు మాట్లాడుతూ
శ్రీకాకుళంలో పుట్టి పెరిగి జర్నలిజంలో పేరుగాంచిన చలపతిరావు గురించి శ్రీకాకుళంలోని నేతలకు జర్నలిస్టులకు తెలియకపోవడం విచారకరమన్నారు. శ్రీకాకుళం స్ఫూర్తిదాతలలో మానుకొండ చలపతిరావు విగ్రహం ఉండడం ఆనందం కలిగించిందని చెప్పారు. నేడు పాత్రికేయులందరూ చలపతిరావు గురించి తెలుసుకోవలసిన అవసరం ఉందన్నారు. పుస్తక రచయిత ఆకుల అమరయ్య మాట్లాడుతూ నాటి జర్నలిజానికి నేటి జర్నలిజానికి తేడా ఎంతో ఉందన్నారు. ఆనాడు కార్పొరేట్ జర్నలిజం లేదని నేడు వచ్చేసిందని తెలిపారు. మానికొండ చలపతిరావు జీవితం గురించి రాయాలంటే ఎంతో ధైర్యం కావాలని, ఎందుకంటే ఆయన ఎటువంటి ఆనవాళ్లను మిగల్చలేదన్నారు. ఉత్తరాంధ్ర వాసి మానికొండ కావడం గర్వంగా ఉందన్నారు. 33 ఏళ్లు చలపతిరావు నేషనల్ హెరాల్డ్ పత్రికలో పనిచేశారని గుర్తు చేశారు. స్వాతంత్రానికి ముందు, స్వాతంత్ర్యం తర్వాత 1973 తర్వాత జర్నలిజానికి తేడా ఉందన్నారు. చలపతిరావు తనకి వచ్చిన పద్మభూషణ్ అవార్డును తిరిగి పంపించి వేశారని తెలిపారు. జర్నలిజం కోసం తన జీవితాన్ని చలపతిరావు త్యాగం చేశారని కొనియాడారు. పాత్రికేయులతో పాటు అందరూ చదవాల్సిన పుస్తకమని చెప్పారు. ప్రసార మాధ్యమం వచ్చాక ప్రతి ఒక్కరూ జర్నలిస్టులేనని అన్నారు. ఆనాడు చలపతిరావు జర్నలిస్టులకు వేజ్ బోర్డు తీసుకువచ్చినప్పటికీ నేటి పత్రికా యాజమాన్యాలు అమలు చేయడం లేదన్నారు. చలపతిరావు పేరిట జర్నలిస్టులకు అవార్డు ప్రకటిస్తే బాగుంటుందని అన్నారు.